సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అండ్ మూవీ అంతగా రీచ్ అవ్వకపోవడానికి రీజన్ అంటే ఏమనిపిస్తుంది? నో వీ యాక్సెప్ట్ ఫ్లాస్. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్లాస్ అనేవి ఉన్నాయి కూడా, కానీ ఇలా పక్కన పెట్టే ఫిల్మ్ అయితే కాదని. అట్లా మాత్రం కానే కాదు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ మేబీ కొంతమందికి నచ్చలేదేమో. బట్ ఎవ్రీ ఉమెన్కి ఫిల్మ్ చూసిన ఎవ్రీ ఉమెన్కి ఫిల్మ్ నచ్చుతుంది. సో ఐ డోంట్ నో, నేను మేబీ అరోగెంట్గా సౌండ్ చేయొచ్చు, బట్ కొంతమంది రివ్యూవర్స్ మేబీ అలా రాసారేమో అనిపించింది. దాట్స్ ఇట్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఒక ఉమెన్ ఆస్పెక్ట్లో చూపించడం కానీ, ఎవ్రీథింగ్ పరదా వెనకల ఉన్న అది కానీ, అండ్ కంప్లీట్ మూవీ అంతా కూడా అనుపమ గారి భుజం మీద అంటే వేసుకొని వెళ్ళిపోవడం అనేది కూడా. అంటే ప్రాస్పెక్టివ్ ఎప్పుడైనా అబ్బాయిలని ఇన్ కేస్ జనరలైజ్ చేసి ఇప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ని మనం నార్మల్గా చూడాల్సి వస్తుంది. బట్ కానీ ఇన్ డెప్త్ మనం ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ టు ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సి అబ్బాయిలు ఎందుకు అది తీసుకోలేదు, ఐ రియలీ డోంట్. పెట్టిన కామెంట్స్ అందరూ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్లాస్ ఉన్నాయి ఫిల్మ్లో. ది సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చాలా మంది చెప్పారు, అండ్ నాకు కూడా అనిపించింది. బట్ కానీ రివ్యూస్లో చూసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఓకే, మరి ఇట్లా ఐ డోంట్ ఫీల్ దట్. కానీ ట్విస్ట్ ఏంటంటే, సో థియేటర్లో అంతగా ఎక్కకపోయినా కానీ ఓటీటీస్లో అందరికి ఎక్కుతుంది ఎక్కువగా. ఎందుకండి, ఇంట్లోనే ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడటానికి. అట్ ద సేమ్ టైం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ అంటే అంత ఎంకరేజ్ చేయట్లేదు తెలుగు ఫిల్మ్స్లో. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ వచ్చినా కూడా బాగుందంట కూడా అని ఎవరైనా చెప్పినా కూడా ఓకే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అంటారు. లైక్ ఓకే ఫైన్ అనిపిస్తుంది. సో యా, యాక్చువల్లీ లైక్ ఏం చెప్తారు, ఆ లీడ్ తీసుకొని వెళ్ళి చూస్తే లైక్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ అని మనకు కూడా తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. యా, ఇంట్లోనే కూర్చొని ఫీడ్స్లో చూసుకుంటూ ఓకే సినిమా ఇదంట అని జడ్జ్ చేసేస్తారు. ఓకే, దట్స్ నాట్ గుడ్. మరి ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అరుంధతి ఎట్లా హిట్ అయింది? అప్పుడు వేరు. ఓకే, మేబీ 9-10 years అయిందా మూవీ వచ్చి. ఇంకా ఎక్కువ. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, బట్ యా, అప్పుడున్న లైక్ అప్పుడు మనకి ఉండేది లైక్ విల్ గో టు ద థియేటర్స్. అప్పుడు ఫిల్మ్స్ కూడా అంత ఓటీటీ ఆప్షన్స్ మనకు అప్పుడు అంత లేవు, అస్సలు లేవు. యా లేవు. సో అప్పుడు ఏంట్రా అంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు వాచ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు అలా లేదు, వెయిట్ చేయడం. నోన్ ఫిల్మ్స్ కూడా, ఐ మీన్ సూపర్ స్టార్స్ ఫిల్మ్స్ కూడా, లైక్ పెద్ద హీరోస్ ఫిల్మ్స్ కూడా, సో దే వెయిట్ ఫర్ ద ఓటీటీ. సో ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. థియేటర్స్కి రండి అని చెప్తున్నా కూడా రావట్లేదు. సో యా. అంటే మీ క్యారెక్టర్ విషయానికి వచ్చేటప్పటికి సో ఎంత జస్టిఫై చేసా అనుకుంటున్నారు? సో హౌ యూ ఫెల్ట్ ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే? ప్రీవియస్లీ ఐ హ్యావెంట్ గెట్ దట్ ఛాన్స్ టు ప్లే గుడ్ రోల్స్, టు బీ ఫ్రాంక్. నేను అట్లా ఇది చేయడం లేదు. బట్ యా, ఎప్పుడైనా నేను ఏదైనా క్యారెక్టరైజేషన్స్ మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ వస్తే ఐ వర్క్ ఆన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నేను దాని గురించి నాకు ఏం తెలియకుండా నేను వెళ్ళి చేయలేను. యాక్టర్కి ఎప్పుడైనా ఏంటంటే మన ఆర్ట్ మీద మనం యూనో నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి అనేది థింగ్ అనమాట. సో నేను ఏం చేశాను, ఐ వర్క్ ఆన్ ద క్యారెక్టర్ ఫస్ట్లీ. సో ఇది నీ క్యారెక్టర్ చిన్నదైనా కూడా ఐ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో అలా చేసుకుంటూ చేశాను అనమాట. అండ్ ఈ మూవీలో సో ప్రెగ్నెంట్ లేడీగా, ఓకే, దానికి ఎలా ప్రాక్టీస్ చేశారు? అసలు ప్రాక్టీస్ ఏం లేదు, ఐ వెంట్ త్రూ సమ్ రెఫరెన్సెస్ అనమాట. బికాజ్ ఆల్సో ఇట్స్ అ మదర్హుడ్. యా, రైట్. సో యా, జనరలీ మనం ఉమెన్హుడ్ కూడా కదా, సో వీ ఆటోమేటిక్లీ గెట్ దట్ ఇదన్నమాట. సో యా. ఇంతకు మీ జర్నీ ఎప్పుడు మొదలైంది?
ఇట్స్ బీన్ లాంగా లాంగ్ అంటే కొంచెం లాంగే. కొంచెం లాంగ్ అంటే అరుంధతి రిలీజ్ అయిన టైంకి వెళ్ళిపోదామా? మరి అంత లాంగ్ కాదు. ఓకే. లైక్ ఇన్ ఫిల్మ్స్ ఇట్స్ బీన్ 4 years, యా. 4 బట్ years. కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్నింది ఇంట్లో ఫైట్ చేసి 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 దెన్ నౌ దే ఆర్ ఓకే విత్. చెమట ఒడిచి ఫైనల్ గా సాధించారు. చెమట వచ్చి కాదు, ఆ. కొంచెం ఇంట్లో స్ట్రగల్స్ ని యాక్సెప్ట్ చేసుకొని ఐ లైక్ ఓకే ఫైన్ లెట్ ఇట్ బి. దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫైన్. ఓకే. స్ట్రగల్స్ అంటే ఇట్స్ లైక్ పర్సనల్ స్ట్రగల్స్, నాట్ లైక్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బేసికలీ. దట్స్ ద థింగ్. ఏంటి రీజన్ ఏంటి అసలు? అంటే ఇట్స్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీయా? యా, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇంట్లో ఉంటే నేను ఏం చెప్తారు, జీన్స్ కూడా వేసుకోను. ఓకే. యా, సో ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. బట్ యా, వచ్చాను కాబట్టి ఇంకా దే హ్యావ్ టు. మరి ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకునేటప్పటికి ఇంటికి వచ్చేటప్పుడు నీకుందే అని అంటారా? అలా ఏం ఉండదు. అలా ఏం లేదా? కానీ ఇంట్లో ఉంటే నేను ఇంట్లోలా ఉంటాను. ఓకే. వాళ్ళకి కూడా. బట్ ఇక్కడ ఫిల్మ్స్ లో అంటే దే ఆర్ ఓకే విత్ దట్. బట్ ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేశారు ఇంట్లో ఒప్పించడానికి? ఇంట్లో ఒప్పించడానికి మా డాడీకి తెలియకుండా నేను చాలా ఫిల్మ్స్ చేసేసాను. ఇంతకు అంకుల్కి ఎప్పుడు తెలిసింది? మా డాడీకి నేను రంగరంగ వైభవంగా చేసేటప్పుడు తెలుసు. ఓకే. మా డాడీ బేసిక్ గా మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనమాట. హీ వాచ్ ఆల్ ద మెగాస్టార్ ఫిల్మ్స్, రామ్ చరణ్ గారి ఫిల్మ్స్ అందరిది చూస్తారు. సో అలా తెలిసిపోయింది డాడీ. చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఓకే ఓకే ఉండే. అండ్ దెన్ నేను చెప్పాను ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది డాడీ, ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి. ఇలా కొంచెం స్టార్టింగ్ లో అది కాదు ఇది కాదు ఏది కాదు నేను చెప్పిందే అని. దెన్ నేను బేసిక్గా నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను. హీ గాట్ టు నో దట్. సో హీస్ లైక్ ఓకే ఫైన్ బట్ బీ కేర్ఫుల్ అండ్ సీ వీఆర్ గర్ల్స్ నో. ఇట్స్ నైస్. జాగ్రత్తలు చెప్పి పంపించారు. చెప్పాలి కదా. అండ్ ఫస్ట్ మూవీ తెలుగు షాకిన్ డాకిని. షాకిని డాకిని. ఇది మన రెజినా కేసెండ్రా, నివేదా థామస్, సుధీర్ వర్మ సర్స్ ప్రాజెక్ట్. యా, ఆ మూవీలో ఇంతకీ ఎట్లా ఐ జస్ట్ ప్లేడ్ అ ఫ్రెండ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. యా, అంత పెద్దగా. కానీ రీషూట్ టైం లో ఎంటర్ అయ్యారు కదా? యా, సెకండ్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ నేను ఎంటర్ అయ్యాను. సో యాక్చువల్లీ కోవిడ్ ముందు బ్రేక్ పడింది ఫిల్మ్. దెన్ మళ్ళీ షూట్ చేశారు. సో రీప్లేస్ చేశారు బేసిక్గా ఒక అమ్మాయి క్యారెక్టర్ని. ఆ అమ్మాయి మళ్ళీ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చేశారంట. సో ఐ గోట్ టు, సో ఆ అమ్మాయి ప్లేస్లో నేను వచ్చాను అంతే. ఆ తర్వాత ఎన్ని మూవీస్ చేశారు? ఆ తర్వాత నౌ ఇట్స్ బీన్ 18 ఫిల్మ్స్. 18 ఫిల్మ్స్? ఇది ఓన్లీ తెలుగులోనే? ఓన్లీ తెలుగు. యా. ఏంటి ఆ లిస్ట్ చెప్పవా? చాలా పెద్దగా ఉన్నట్టుంది. ద ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ షాకిని డాకిని, అండ్ దెన్ ఐ హావ్ డన్ స్వాతి ముత్యం, రంగరంగ వైభవంగా, రావణాసుర, రవితేజ సార్ది. యాక్చువల్లీ షాకిని డాకినిలో చూసే రావణాసురలో పెట్టుకున్నాను బేసిక్. అండ్ దెన్ మంటూ చేశాను, నెగటివ్. దాని గురించి మాట్లాడతా. నేను ఆ టైంలో చాలా ట్రోల్ అయ్యాను కూడా. కాదు, హర్ష గారు చనిపోవడానికి మీరే రీజన్ అవ్వడం నిజంగా చాలా బాగా. నేను రీజన్ కాదు, మీరేమైనా కాదు, క్యారెక్టర్ చేసింది మీరా కాదా? యా, బట్ ఇట్స్ ఇన్ ద స్క్రిప్ట్ నో, సో బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ ఐ హావ్ టు డు ఇట్. మరి అంత నెగిటివ్ లో కూడా చంపేస్తారా అండి అబ్బాయిల్ని? ఏమో అండి, నేను అందరూ ఈ అమ్మాయి నెగిటివ్ లుక్స్ లోనే బాగుంటుంది అంటారు. అవునా, ఓకే అనుకుంటే నేను కూడా అక్కడ నిరూపించారేమో మెంటూలో. నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది బేసిక్గా. సో వీ హ్యావ్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, మనం ఒక్కదానికి స్టిక్ అవ్వడానికి లేదు. సో ఇంతకు ఏమవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు అసలు? వర్స్టల్ యాక్టర్. నాకు నేను ఇదైపోతా అదైపోతా అని చెప్పాను కానీ మనం వర్స్టల్ యాక్టర్. రియాలిటీ ఎప్పుడు చెక్ చేసుకోవాలి కాబట్టి. ఎస్.